దైవదర్శనం ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న ఆలయం అతి ప్రాచీనమైన లింగరాజ ఆలయం. ఈ ఆలయం ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఉంది. భువనేశ్వర్లో ఉన్న దేవాలయాల్లో అతిపెద్ద దేవాలయం ఇదే. ఆలయ మధ్యగోపురం 180 అడుగుల ఎత్తు ఉంటుంది. పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని పోలి ఉండే ఈ ఆలయం కళింగ నిర్మాణ శైలిని, ఆ కాలపు శిల్పకారుల పనితనాన్ని అద్దం పట్టేలా ఉంటుంది. పరమశివుడు స్వయంభూగా లింగరూపంలో వెలిసిన ఈ ఆలయంలో శివలింగాన్ని హరిహర రూపాలుగా, అంటే శివుడు విష్ణువు రూపాలుగా పూజించడం విశేషం. ఈ ఆలయంలోని లింగానికి త్రిభువనేశ్వర అనే పేరు ఉంది. ఈ ఆలయం దాదాపు 1100 సంవత్సరాలకు మునుపు నిర్మించబడింది. కానీ ఈ ఆలయ నిర్మాణం 6వ శతాబ్దంలోనే జరిగిందని చెప్పడానికి ఆలయం వద్దనున్న శిలా సాధనాలపై చెక్కబడిన సంస్కృత లిపి ఆధారంగా ఉంది. ఈ ఆలయాన్ని సోమవంశం రాజు యయాతి కేసరి నిర్మించగా ఆ తరువాత దీనిని గంగరాజులు అభివృద్ధి చేశారు. ఈ ఆలయం కళింగ నిర్మాణ శైలి దైలా శైలిలో నిర్మించబడింది. అంటే ఇది 4 భాగాలను కలిగి ఉంటుంది. అవి గర్భగుడితో కూడిన విమాన నిర్మాణం, జగమోహన నటమందిరం మరియు భోగా మండపం. ప్రతి మంటపం దానికంటే ముందున్న దానికి ఎత్తులో ఉంటుంది. ఆలయ సముదాయంలో మొత్తం 108 ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు అన్నీ ఒక పెద్ద ప్రహరీ గోడతో ఉంటాయి. 13వ శతాబ్దపు సంస్కృత గ్రంథమైన ఏకామ్ర పురాణంలో చెప్పినట్టుగా లింగరాజ శివలింగం మొదట మామిడి చెట్టు కింద ఉండేదట. అందుకే భువనేశ్వర్ను ఏకామ్ర క్షేత్రమని కూడా పిలుస్తారు. ఈ ఆలయ ప్రవేశం హిందువులకు మాత్రమే. ఇతర మతస్థులను లోపలికి అనుమతించరు. ఇతర మతస్థులు చూడడానికి గోడ పక్కన ఒక వేదిక ఉంది. ప్రధాన ఆలయాలను ఇక్కడి నుండి చూడవచ్చు. బ్రిటిష్ కాలంలో అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ కోసం ఇది నిర్మించబడింది. ఆలయ ప్రధాన దేవత అయిన శివుడు సత్యయ మరియు త్రేతాయుగాలలో లింగరూపంగా కనిపించలేదట. ద్వాపర మరియు కలియుగాల్లో మాత్రమే శివలింగ రూపంలో కనిపిస్తున్నాడట. ఈ ఆలయం ఒరిస్సా రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ పార్వతీదేవిని అన్నపూర్ణమాతగా, గిరిజామాతగా కూడా పిలుస్తారు. ఇక్కడ నందీశ్వరుడికి ఒక ప్రత్యేక ఆలయం ఉండడం విశేషం. ఈ ఆలయ సమీపంలో ఉన్న బిందు సరస్సును శివుడు అమ్మవారి కోసం సృష్టించాడని స్థల పురాణం. ఈ సరస్సు నీటితోనే స్వామికి అభిషేకం జరుగుతుంది. భువనేశ్వర్ నగర నడిబొడ్డున ఉన్న ఈ క్షేత్రం భువనేశ్వర్ ఎయిర్పోర్టు నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని రోజుకు కనీసం 6000 మంది సందర్శిస్తారని ఒక అంచనా.